మరోవైపు ఇటు రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. ఫ్లైఓవర్ దగ్గర శిలాఫలకం ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. మాజీ ఎంపీ భరత్ పేరు శిలాఫలకంపై ఉందని ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకున్నా వాసు వర్గీయులు మాత్రం ఆగలేదు. గుణపాలు సుత్తులతో శిలాఫలకాన్ని పగలగొట్టారు టీడీపీ కార్యకర్తలు. ఇవాళ ఫ్లైఓవర్ పనులు పరిశీలించేందుకు వెళ్లారు సిటీ ఎమ్మెల్యే వాసు. గతంలో గడ్కరీతో కలిసి ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు భరత్. శిలాఫలకంపై భరత్ పేరు ఉండొద్దంటూ ధ్వంసం చేశారు కార్యకర్తలు. ఫ్లైఓవర్ దగ్గర శిలాఫలకం ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర ఇలా ఉద్రిక్తత నెలకొంది. ఫ్లైఓవర్ దగ్గర ఉంది ఈ శిలాఫలకం. దీన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ భరత్ పేరు శిలాఫలకంపై ఉందని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకున్న వాసు వర్గీయులు మాత్రం ఆగలేదు. గుణపాలు సుత్తులతో శిలాఫలకాన్ని పగలగొడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇవాళ ఫ్లైఓవర్ పనులు పరిశీలించేందుకు సిటీ ఎమ్మెల్యే వాసు వెళ్లారు. అయితే గతంలో గడ్కరీతో కలిసి ఫ్లైఓవర్ పనులకు భరత్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై భరత్ పేరు ఉండొద్దంటూ ధ్వంసం చేశారు కార్యకర్తలు.